వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 1కు సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు రావచ్చు, అదేవిధంగా కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించిన అంశాలను ఈ వీడియోలో చర్చించబోతున్నాం. మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు, నూతన నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించి గడిచిన గ్రూప్ 1కు సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి ఈ పేపర్ దిద్దే ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో పూర్తి చేయబడింది. సో రిజల్ట్ అనేది సిద్ధంగా ఉన్నట్టుగా నాకు సమాచారం. సో మొత్తంగా గమనిస్తే ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం మార్చి 31లోగా నోటిఫికేషన్ అంటే ఈ భర్తీ అనేది పూర్తి చేయబడుతుంది అన్నారు. కాబట్టి ఫిబ్రవరి నెలలో మనకి గ్రూప్ 1కు సంబంధించిన రిజల్ట్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంటుంది. రెండో అంశాన్ని గమనిస్తే కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్ని పోస్టులతో ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ వివిధ పేపర్ మాధ్యమాలు, మీడియా మాధ్యమాలు గమనిస్తే 450కి పైగా, అంటే 400 నుండి 450తో కూడిన ఒక భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. సో ఇక్కడ మనకు పాసిబిలిటీస్ గమనిస్తే వచ్చే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. ఎందుకు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పూర్తి స్థాయిలో ప్రభుత్వ హయాంలో వస్తున్న మొట్టమొదటి నోటిఫికేషన్. ఇది ప్రభుత్వానికి ప్లస్ ఫేవర్గా ఉంటుంది, ఈ విషయం ఫేవర్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు 400కు పైగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ లోతుగా ఇంకో విషయాన్ని గమనించవచ్చు. ఫారెస్ట్కు సంబంధించిన కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ వీటిని కూడా వీటితోనే భర్తీ చేస్తున్నారు. ఏ విధంగానైతే యూపీఎస్సీ భర్తీ చేస్తుందో అలాంటి ప్రక్రియనే ఇక్కడ అనుసరించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్లో మనకు క్లారిటీ వస్తున్నాయి. సో కమాండ్ ప్రిలిమ్స్ అనేది కామన్, కానీ కమాండ్ మెయిన్స్ ఉంటుందా లేదు అనేది మనకు నోటిఫికేషన్లో క్లారిటీ వస్తుంది. సో రెండవది పాసిబిలిటీ లేదు అంటున్నాను. ఎందుకు పాసిబిలిటీ లేదు అంటే ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పింది, ఒక సంవత్సరంలో ఏర్పడిన ఖాళీలను ఆ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ద్వారా పూర్తి చేస్తాము అని ప్రకటించింది. సో దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే సో ఇంత నోటిఫికేషన్ ఇవ్వకుండా దీన్ని 2 దఫాలుగా విడగొడుతూ 2 సందర్భాలలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. సో మనం ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని గమనించండి, ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ యొక్క సరళి గమనిస్తే అలాంటి ప్రక్రియలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది. అంటే మా హయాంలో 2 నుండి 3 సందర్భాల్లో మీ గ్రూప్ 1ను సజావుగా నిర్వహించామని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి 400 కాకుండా కనీసం 250 నుండి 300 మధ్య ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు గమనిస్తే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి, అంటే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ప్రైమరీ కీ వచ్చింది, దానికి ఫైనల్ కీ రావాలి, దానికి జిఆర్ఎల్ రావాలి, దానికి వెరిఫికేషన్కు సంబంధించిన 1:2 లేదా 1:3 పికప్ లిస్ట్ రావాలి. సో ఈ ప్రక్రియ అయ్యే వరకు మినిమం 2 నుండి 3 నెలలు పడుతుంది. అదేవిధంగా గ్రూప్ 1కు సంబంధించిన జిఆర్ఎల్ రావచ్చు, జిఆర్ఎల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సరే ఇవ్వకున్నా 1:2 కానీ 1:3 కానీ ఇవ్వవచ్చు, ఇచ్చి వారికి వెరిఫికేషన్ జరగాలి. సో ఈ ప్రక్రియ అంతా అయ్యే వరకు దానికి ఒక నెల 45 రోజులు పడుతుంది. అంటే ఓవరాల్గా 3 నుండి 4 నెలల కాలం అనేది దీనికి పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. సో 4 నెలల కాలం అన్న ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అవుతుంది. అంటే క్లియర్గా మనకి నోటిఫికేషన్ జూన్ లేదా జూలైలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. అంటే ఈ నోటిఫికేషన్ యొక్క పరంపర మనకు జూన్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విషయాన్ని కూడా టీజీపీఏ చైర్మన్ ప్రభుత్వం చాలా సందర్భాల్లో ప్రకటించింది. సో టీజీపీఏ చైర్మన్ క్లియర్గా చెప్పాడు, ప్రతి విభాగంలో ఏర్పడిన ఖాళీలకు సంబంధించిన దస్త్రాన్ని మేము తీసుకొని పరిశీలిస్తాం, వాటికి అనుగుణంగా నోటిఫికేషన్లు వేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో నోటిఫికేషన్లు వస్తాయనేది వాస్తవం జూన్ ఆర్ జూలైలో. సో వాటికి మనం ఏ విధంగా సన్నద్ధం కావాలి, సో ఈ విషయాన్ని మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది కేవలం గ్రూప్ 1కు సంబంధించింది. ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ 100 మందితో ఈ నోటిఫికేషన్లో పూర్తి చేయబడింది. ఆ విషయాన్ని మీరు బీసీ స్టడీ సర్కిల్ కానీ గ్రూప్లో ఉన్న విద్యార్థులను కానీ అడిగినా మీకు అర్థమవుతుంది. సో అది క్లియర్గా కేవలం 2500 రూపాయలకే అందించాం. 6 పేపర్లు, ప్రతి పేపర్లో ఉన్న ప్రతి ప్రశ్నకు కేవలం 200 పదాలతో కూడిన అక్యురేటివ్ ఆన్సర్ అనేది అందించడం జరిగింది. సో అలాంటి ప్రక్రియ ఇక్కడ ఉపయోగిస్తాం. కేవలం ఈ కోర్సులో 100 మందిని మాత్రమే తీసుకుంటాము, 100కు ఒకరిని కూడా తీసుకోము. ఎందుకంటే ఆ 100 మందిని డీల్ చేయడం కష్టం, 100 మందిని మాత్రమే మేము తీసుకుంటాం. సో ఈ కోర్సు యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేది మనకు అందించబడడం జరుగుతుంది. సో ఇందులో మనకు పీడిఎఫ్స్ ఇస్తారు,
ప్రతి మెయిన్స్కి సంబంధించిన ప్రతి ప్రశ్న, దానికి సంబంధించిన 200 పదాలతో కూడిన ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నను ఇంకో కోణంలో అడిగినప్పుడు ఏ విధంగా రాయాలి, వాటితో కూడిన వీడియో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థుల నుండి వచ్చిన ప్రశ్నలు, వాటికి సమాధానాలు కూడా లైవ్ ద్వారా, మీకు జూమ్ మీటింగ్ లాంటి లైవ్ ద్వారా మీకు మీ డౌట్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు మనకు త్వరలోనే ప్రకటించబోతున్నాము. గ్రూప్ 1 స్పెషల్ ప్రోగ్రామ్ను డిజైన్ చేసింది ఇద్దరు జాబ్ అచీవర్స్. మొదటి వ్యక్తి భూషణ్ గోవిందుల అంటే నేను. 4 సందర్భాలు గ్రూప్ 1 మెయిన్స్ 2008, 2011, 2011 రీ ఎగ్జామ్ 2016, 2024లో రాసిన అనుభవం, 10 సంవత్సరాలు కాంపిటేటివ్ బోధించిన అనుభవం, నాకు సంబంధించిన హిస్టరీ క్లాసెస్ మీకు టీశాట్, జయం ఆన్లైన్, కళ్యాణ్ చక్రవర్తి ఆన్లైన్, అప్టేక్ జాబ్స్, జయం ఆన్లైన్ వంటి యూట్యూబ్ ఛానల్లో మీకు లభ్యం కావడం జరుగుతుంది. అదేవిధంగా మరొక వ్యక్తి హర్షిత్ కుమార్, ప్రజెంట్ అతడు గ్రూప్ 4 అచీవర్. అదేవిధంగా సివిల్స్కు బోధించిన అనుభవం, గ్రూప్ 1 మెయిన్స్కి మెంటర్గా పనిచేసిన అనుభవంతో దీన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికే ఇందులో 25 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది, నమోదు చేసుకోగలరు. థ్యాంక్ యూ.